మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే రంగారు. నమస్తే అండి. చిలుకూరి వెంకటేశ్వర స్వామి వారి గురించి అందరికీ తెలిసిందే అండి. ఎవరికైనా వీసా కానీ పాస్పోర్ట్ కానీ రావాలి అంటే దానికి మొక్కుబడి చెల్లించుకుంటారు. ఫస్ట్ 11 ప్రదర్శనలు, అది వచ్చిన తర్వాత 108 ప్రదర్శనలు. ఇది అందరికీ తెలిసిందే. అంటే అంత నమ్మకం వారి మీద. కానీ ఇప్పుడు అమెరికా ఈ ఈ చిలుకూరి బాలాజీ ఆలయాన్ని కూడా టార్గెట్ చేస్తూ ఉంది. అంటే ఎందుకు అలా టార్గెట్ చేస్తుంది? ఎందుకు మన ఇండియన్స్ మీద ఇప్పుడు మళ్ళీ ఇంకో రకంగా పడుతుంది? సో జనరల్గా యుఎస్లో ఉండే సెనేటర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే ఇండియన్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ హేట్రెడ్ డెవలప్ చేసుకున్నారండి. వాళ్ళు ఇండియన్స్ అంటే ఎందుకు హేట్రెడ్ డెవలప్ చేసుకున్నారు అని అంటే, స్టార్టింగ్లో మొత్తము వాళ్ళ ఎకానమీ డెవలప్ చేయడానికి ఉపయోగపడిందంతా మన ఇండియన్సే. ఇక్కడ నుంచి ఉద్యోగరీత్యా వెళ్ళి అక్కడ పనులు చేసి, కంపెనీస్లో పని చేసి, వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ ఎకానమీని డెవలప్ చేసిన మనము ఇప్పుడు వాళ్ళకి ఏ పొజిషన్కి వచ్చేసారంటే, మన నైపుణ్యం ఏంటో మనకు తెలుసు. లైక్ ఇండియన్స్ అది సాఫ్ట్వేర్ నైపుణ్యం కానివ్వండి, లేదంటే ఏదన్నా సరే మన స్కిల్స్కి వాళ్ళు అబ్సల్యూట్ మిస్ మ్యాచ్. మన దగ్గర చూస్తే కనుక నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ నుంచి స్ట్రెచ్ చేయాలని కూడా చేస్తారు మనోళ్ళు. 9 గంటలు అంటే 9 కాదు, 10, 11, 12 గంటలు పని చేయమన్నా చేస్తారు మనోళ్ళు. వాళ్ళు అలా కాదు, 9 గంటలు అయిపోయిందంటే వదిలేసి వెళ్ళిపోతారు అంతే. మిడిల్లో వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు, వర్క్ని అక్కడికి వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఇలా ఏంటంటే మనం తీసుకునే సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, మన స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ మన దగ్గర ఎక్కువ ఉండేసరికి మన వాళ్ళకి అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చి, మన వాళ్ళకి జాబ్స్ ఎక్కువ వచ్చి, లోకల్ వాళ్ళకి జాబ్స్ లేకుండా అయిపోవడం అనే సినారియోకి వచ్చేసింది అన్నమాట. కరెంట్లీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోయి, వాళ్ళు ఏంటంటే సరే ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అది ఎక్కడో ఇండియా నుంచి వచ్చి వాళ్ళు కొట్టేసడం ఏంటి, మన వాళ్ళకి రావాలి అని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళు ఏంటంటే H1B మీద రూల్స్ తీసుకురావటము, వెరీ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడం వాళ్ళు. అండ్ కొన్ని వీసాస్ని వాళ్ళు అసలు వీసా స్లాట్స్ ఓపెన్ చేయట్లేదు, స్టూడెంట్స్కి వీసా అసలు యాక్సెప్టే చేయట్లేదు చాలా మటుకు, ఎక్కడో కొన్ని యాక్సెప్టెన్స్లు పడుతున్నాయి అంతే. సో ఇలా వాళ్ళు ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్ కానీ ఇండియన్ ఎంప్లాయీస్ కానీ ఇన్ఫ్లో తగ్గించడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో అలా ఆ ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే ఈ నిబంధనలన్నీ తీసుకొని వచ్చారు వాళ్ళు. ఇన్ ద సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇండియన్స్ని టార్గెట్ చేసుకుంటూ ఈ పనులన్నీ చేశారు. దాంతో పాటు తాజాగా వాళ్ళు చేసింది ఏంటిది అని అంటే, సోషల్ మీడియాలో ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించి మన వాళ్ళకి ఉన్న సెంటిమెంటల్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఇచ్చేసుకుంటూ వాళ్ళు ఏంటంటే ఇండియన్స్ కోడింగ్ మీద ఫోకస్ చేసే కంటే కూడా గుడి చుట్టూ తిరగడం మీద ఫోకస్ ఎక్కువ చేస్తారు అన్నట్టు ఒక సటైరికల్ గా వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టడము. అలా పోస్టులు పెట్టినప్పుడు మన వాళ్ళు కూడా కొందరు రియాక్ట్ అయ్యేది ఏంటిది అని అంటే, మా స్కిల్స్ కి మీరు భయపడే కదా మీరు ఇలా చేస్తున్నారు అని మన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో బాగానే గట్టిగా ఇస్తున్నారు ఆన్సర్స్. కానీ అసలు ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే కొన్ని సెంటిమెంట్స్ దెబ్బతింటాయి. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర పోయి చేసేది ఏంటి అనే థాట్ వచ్చి ఇక్కడే ఉందాము అని ఆగిపోయే వాళ్ళు ఉంటారు చూడండి, అది వాళ్ళ ఎజెండా. సో ఏంటంటే వాళ్ళు ఎందుకు గెలుపుతున్నారు ఇప్పుడు ఇట్లా అని అంటే, ఓన్లీ టు స్టాప్. ఇప్పుడు H1 నుంచి స్ట్రిక్ట్ చేశారు వాళ్ళు, మల్టిపుల్ వీసాస్ ని స్ట్రిక్ట్ చేశారు, వీసా స్లాట్స్ ఓపెన్ చేయట్లేదు. దానికి తోడు ఇలాంటివి చేస్తే ఏంటంటే ఇంకా మన వాళ్ళు ఎక్కువ రారటు పక్కకి అనే ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నారు వాళ్ళు. సో యాక్చువల్గా చెప్పాలంటే సినారియో కూడా మారిపోయిందండి. ఇంతకుముందు ఏంటంటే యుఎస్కి వెళ్తే డాలర్లలో సంపాదించవచ్చు, చాలా డబ్బులు మిగులుతాయి అనే ఒక కాన్సెప్ట్లో ఉండేవాళ్ళు. కరెంట్ సిచ్యువేషన్ అలా లేదు. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందనంటే, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళారనుకోండి, ఇద్దరు వర్క్ చేస్తే అందులో 1.5 శాలరీ పోతుంది, ఒక హాఫ్ మాత్రం వాళ్ళకి మిగులుతుంది అంతే. ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఒక్కడే వెళ్ళి పని చేస్తున్నాడు అక్కడ అని అనుకోండి, కొద్దో గొప్ప మిగులుతుంది. ఒకడు పని చేస్తున్నాడు, ఒకళ్ళు డిపెండెంట్ లాగా వెళ్ళారనుకోండి, ఏం మిగలవు అసలు. మాత్రానికి వెళ్ళడం ఎందుకండి? సో అలా ఏంటంటే సిచ్యువేషన్స్ అన్ని మారిపోయినాయి కాబట్టి మనం కూడా ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, వస్తున్నాయి, డెవలప్ కూడా అవుతున్నాయి ఎన్నో ఆపర్చునిటీస్. సో అంత స్కిల్ ని గనక మనం ఇక్కడే ఫోకస్ చేసుకుంటే ఆబ్వియస్లీ మన ఎకానమీ కూడా పెరుగుతుంది. ఎకానమీ పెరిగినప్పుడు పే స్కేల్స్ కూడా దానికి తగ్గట్టే పెరుగుతుంది. కరెక్ట్. నిజంగా అంటే పరదేశం మీద ఉన్న మక్కువ మన భారతదేశం మీద పెడితే మరి మీరు అన్నట్టు ఇంకా ఎంత బాగా ఇంప్రూవ్ అవుతుందో ఖచ్చితంగా. మీరు అన్నట్టు ఇక్కడ కూడా ఆ లెవెల్ శాలరీస్ ఇస్తారేమో. రైట్.
సో మనకి ఆ లెవెల్ సాలరీస్ లేకపోయినా ఆ లెవెల్ ఎక్స్పెండిచర్ ఉండదండి. ఇది కరెక్ట్. ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉండదు కాబట్టి yes. మీకు ఎన్నో 4 డబ్బులు కనిపిస్తాయి మనకి. కరెక్ట్ కరెక్ట్. సో మీరు అక్కడ 4 లక్షలు ఆ. సంపాదించిన ఒక నెలకి లైక్ ఖర్చులన్నీ పోగా మిగిలేదు ఎంత అంటే ఎక్కువ ఏం లేదు అక్కడ. రైట్ ఇక్కడ నువ్వు 1,50,000 సంపాదించిన ఖర్చులు పోగా నీకు 1,00,000 మిగులుతుంది. కరెక్ట్. రైట్, నువ్వు ఎంత కొంచెం Yes. మోడరేట్ గా బతికినా కూడా Mm. నీకు 50,000 నెలకి ఖర్చు పెట్టుకున్నా కూడా 1,00,000 మిగులుతుంది కదా. సో 1.5 lakh లో నువ్వు 1,00,000 మిగిల్చుకోవడం బెటరా, 4 లక్షల్లో నీకు 30,000 20,000 మిగిల్చుకోవడం బెటరా నువ్వు? Yes. సో అట్లాంటి క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకొని పోతే బెటర్. నిజమే అండి. ఒకప్పటిలాగా లేదు కాబట్టి ఇప్పుడు. కరెక్ట్. సో ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళడం అవసరమా అనిపిస్తుంది మీరు చెప్పినట్టు. కొంతమంది లేదు ఖచ్చితంగా వెళ్ళాలని ఇప్పటికీ ఇంకా వాళ్ళకి ఆ కోరిక ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? సో కేస్ టు కేస్ మ్యాటర్ అవుతుందండి ఇది. మీరు ఆల్రెడీ ఇండియాలో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, ఇవన్నీ వదిలేసుకొని నేను యూఎస్లో ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను అని అంటే చేయకండి. రైట్ రైట్, మీకు సెటిల్మెంట్ సరిగ్గా లేదు ఇక్కడ, నేను యూనో నాకు నాకు వెళ్ళాలని కోరిక ఉంది, అది నా ఆశయం, అది ఇలాంటి థాట్స్ ఉన్నాయి, లేదా నేను ఫినాన్షియలీ సెటిల్ అవ్వలేకపోతున్నాను ఇక్కడ అనే థాట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ట్రై చేయండి అక్కడ మీకు. సో అలా ఉంటుంది. అండ్ ఇంకొకటి సోషల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. కొందరికి ఏంటంటే సోషల్ లైఫ్ లేని బతకలేరు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఇండియాలో ఉన్న సోషల్ లైఫ్ వాళ్ళకి ఎక్కడ దొరకదు చెప్పాలంటే. మన ఫ్యామిలీస్, మన రిలేటివ్స్ అందరూ ఇక్కడే ఉంటారు. వీళ్ళందరినీ వదులుకొని నేను యూఎస్కి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులను వీడియో కాల్స్ వల్ల మాట్లాడతారు మీరు? ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ వచ్చేస్తుంది. సో సోషల్ లైఫ్కి అలవాటు పడ్డ వాళ్ళు కూడా వెళ్ళక ముందు ఒక్క క్షణం ఆలోచించాలి, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఎంతమంది ఉన్నారు, నేను ఇక్కడ ఉన్న సోషల్ లైఫ్ నాకు అక్కడ వస్తుందా రాదా అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో ఇలా ఇవి కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. ఆ కన్సిడరేషన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మీకు వెళ్ళడం కరెక్ట్ అని అనిపిస్తే వెళ్ళచ్చు, లేదు ఇక్కడే ఉండిపోవడం ఉత్తమం అని అంటే అంతకంటే మంచి డిసిషన్. అంతకన్నా నిజంగా మీరు అన్నట్టు అంతకన్నా మంచి డెసిషన్ లేదు. సూపర్, థ్యాంక్ యూ. వెల్కమ్.